ఆరు మనుషు ఆసక్తి అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆసక్తి ఉండాలి, పాటలు పాడాలి అని ఆసక్తి ఉండాలి, వాక్యం వినాలి అని ఆసక్తి ఉండాలి, దేవుని పిల్లలతో సహవాసములో ఉండాలన్న ఆసక్తి ఉండాలి. ఇదిగో నేను ప్రభు కొరకు బ్రతికితే మరణిస్తే పరలోకానికి వెళ్తానన్న ఆసక్తితో భక్తి చేయాలి. ప్రియమైన వారు, ఆసక్తి ఆమెకు ఉంది కాబట్టి లూదియా అక్కడ ప్రార్థన వినబడుతుందని వెళ్ళింది, రక్షింపబడ్డది. ఈరోజు మనుషులకి ఆసక్తి ఉండదు, వాక్యం వినబడుతుంటే వాక్యం విందాం. ఎందుకు ఇంటికాడ ఎందుకు మన సమయాన్ని వృధా చేసుకుందాం? కొంచెం సేపు దేవుని సన్నిధిలోకి వెళ్తే దేవుడు నాతో మాట్లాడతారేమో, అక్కడ దొరికే ఆనందం వేరు, సంతోషం వేరు అనుకుంటారు వాళ్ళు. ఎవరో చెప్పండి? క్రీస్తు కొరకు బ్రతుకుతున్న వారి ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? చెప్పండి. ఎవరు కొరకు నాకు అనవసరం, నేను బలపడాలి, నా పిల్లలు, నా భర్త, నేను ప్రభు రాకడలో ఉండాలి. ఏమంటే ఒక ఆయన అంటున్నాడు, నేనును